బిట్సీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇటు జరుగు. సో ఇప్పుడైతే బస్సు అయితే వస్తుంది, దూరంలో కనిపిస్తుంది చూడండి. సో వీళ్ళ తమ్ముడైతే లంచ్ బాక్స్ పట్టుకుంటాం మమ్మీ అన్నాడు. చూడండి మంచిగా పట్టుకో, వీళ్ళని ఇట్లా పట్టుకో. ఇట్లా అన్నయ్యని ఎక్కిపిస్తావా బస్సు? నువ్వు కూడా ఎక్కుతావా? సో స్ట్రాబెర్రీ అయితే రోజు పాపం వాళ్ళ అన్నయ్యతోటి స్కూల్కి వెళ్తామని రోజు ఏడుస్తుంది పాపం. ఇప్పుడు కూడా బస్సు వచ్చేసరికి తను ఏడుపు స్టార్ట్ చేసిండు. బాయ్. వద్దు వద్దు, కొడతారు అగో వాళ్ళ అతను. వద్దు వద్దు, బాయ్. సో ప్రజెంట్ అయితే స్ట్రాబెర్రీ మా ఇంటి దగ్గరలో ఉన్న స్కూల్కి వెళ్తాడు. బాయ్ చెప్పు అన్నయ్యకి, బాయ్ చెప్పు. ఎక్కొద్దు. ఎందుకు స్ట్రాబెర్రీ? ఉంటావా? సో మా బిక్సీ వాళ్ళ స్కూల్లో అడిగి చూస్తే స్ట్రాబెర్రీ అయితే కొంచెం చిన్నగా ఉన్నారు, ఇప్పుడే తీసుకోమని అయితే అన్నారు. సో తననైతే వాళ్ళ అన్నయ్యతోటి పంపించట్లేదు, ఇక్కడ ఉన్న స్కూల్లో పంపిస్తున్నాను అన్నట్టే. తనైతే వాళ్ళ అన్నయ్యతోటి వెళ్తా అని పాపం రోజు ఏడుస్తున్నాడు. స్కూల్కి వెళ్తా అని ఏడవడం కూడా గ్రేట్ అన్నట్టు. తర్వాత ఏం చేస్తాడో తెలియదు. ఏమైంది? అన్నయ్య స్కూల్ పోతావా? సరే రెడీ చేపిస్తుందా? రెడీ చేపిస్తా. తనకైతే మళ్ళీ వాళ్ళ అన్నయ్య గుర్తొచ్చి మళ్ళీ వెళ్తా అని ఏడ్చుకుంటా పాపం గేట్కి వెళ్తున్నాడు. సో నేను గేట్ అయితే పెట్టేశాను. సో తననైతే కొద్దిసేపు ఆడిపించి ఊరుకోబెట్టేస్తాను. తనైతే సైలెంట్ అవుతాడు. తర్వాత రెడీ చేపిస్తాను. సో ఇక్కడైతే స్ట్రాబెర్రీ ఫ్రెష్ అప్ అయ్యిండు, కట్టె పట్టుకొని ఆ క్యాట్ వెనకాల ఆడుతున్నాడు. తననైతే కొద్దిసేపు ఆడుకోబెట్టి బొమ్మలు అవి ఇవి ఇచ్చేసరికి సైలెంట్గా అయితే ఆడుకొని మంచిగా అయితే మర్చిపోయిండు ఇప్పుడు. సో క్యాట్ వెనకాల ఆడుతున్నాడు కట్టె తీసుకొని. అక్కడ వచ్చేసి పిల్లి పాలు తాగుతుంది చూడండి. సో అయితే పిల్లిని చూసుకుంటూ ఉన్నాడు కట్టె పట్టుకొని. కట్టె పడాయి అంటే వినట్లేదు. సో ఇక్కడ పుదీనా చూడండి చాలా మంచిగా ఉంది. రోజు వాటర్ వేస్తాను నేను ఇక్కడ. పుదీనా చట్నీ బాగుంటుంది. సో పిల్లికి అయితే పాలైతే పోసాము, తాగుతుంది. చూపిస్తావా? నువ్వు కట్టె పెట్టు. సో ఇక్కడ మా మామిడికాయ చెట్టు చూపిస్తాను రండి.
మా మామిడికాయ చెట్టు అయితే చూడండి ఎంత మంచిగా పూత వచ్చిందో. సో చాలా బాగా వచ్చిందో. అక్కడక్కడ చిన్న చిన్న ఏమంటారు చిన్న చిన్న కాయలు కూడా వచ్చాయి. పూత అయితే చాలా బాగా అయితే వచ్చింది. సో నేను పూతని షూట్ చేసిన చెట్టు షూట్ చేసిన నేను అంత అబ్జర్వ్ చేయలేదు. అక్కడ పైన అయితే మంకీ పడుకొని ఉన్నది. తర్వాత నేను దేనికో ట్యాప్ దగ్గర వాటర్ కోసం అని వెళ్తే అక్కడ మంకీ కనబడేసరికి ఇంకొకసారి షూట్ చేశాను నేను. ఇదైతే ఆవాల చెట్టు అండి. చూడండి ఆవాలు చాలా అవుతున్నాయి, మంచిగా చాలా బాగా వస్తున్నాయి. నేను కొత్తిమీర చల్లేటప్పుడు కొత్తిమీర సీడ్స్ ఉంటాయి కదా, దాంట్లో ఆవాలు మిక్సింగ్ ఉండే అన్నట్టు. సో ఇట్లా ఆవాలు కూడా మొలిచినాయి, మంచిగా వస్తున్నాయి. చూడండి ఎన్ని కనమొచ్చినాయో. సో ఇప్పుడు ఫ్రెష్గా గ్రీన్గా కనబడుతున్నాయి, కానీ ఇంకా కొన్ని రోజులంటే మొత్తం చెట్లు ఎండిపోతాయి సమ్మర్. ఇక్కడైతే స్ట్రాబెర్రీని అయితే రెడీ చేపిస్తున్నాను. తనైతే ఆ పెన్నుతోటి గీతలు మొత్తం గీస్తున్నాడు, చేతికి వద్దంటే వినట్లేదు, మళ్ళీ ఏడుస్తున్నాడు. చిన్నది ఏదైనా కూడా వద్దు అన్నా కూడా మళ్ళీ వాళ్ళ అన్నయ్యతోటి స్కూల్కి పోతా అనే మ్యాటర్ గుర్తొచ్చి ఏడుస్తున్నాడు. ఇక సైలెంట్ అయిపోయినా నేను కూడా. సో స్ట్రాబెర్రీ అయితే ఫైనల్గా మంచిగా రెడీ అయ్యిండు. సో బటన్ నేను పెడతా మమ్మీ అన్నాడు, తనే పెడుతున్నాడు. సో తనకైతే తినిపించిన, అప్పుడప్పుడు తనే తింటా అంటాడు, లేకుంటే తినిపి అంటాడు అన్నట్టు. సో తిని అయింది, మొత్తం రెడీ అయింది. ఇంకా సైలెంట్గా ఆడుకుంటాడు మంచిగా. తను టైం అయ్యాక అయితే తనని స్కూల్కి అయితే పంపిస్తాను. సో ఇక్కడైతే తన సైకిల్ పట్టుకొని ఆడుకుంటున్నాడు. సో మళ్ళీ తను స్కూల్కి వెళ్తే మళ్ళీ 3 o'clock అయితే ఇంటికి వస్తాడు. తిప్పు హాయ్ చెప్పు, ఇట్లా మంచిగా కూర్చో. దా ఆగు అన్న. ఇక్కడ టైం వచ్చేసి మార్నింగ్ 9:15 అవుతుంది. స్ట్రాబెర్రీ 10కి వెళ్తాడు అన్నట్టు. సో అయితే పిల్లలకి ఎగ్ రైస్ అయితే చేశాను. ఇక్కడ మా ఇంటి దగ్గర తీగ పెట్టాను కదా నేను, చిక్కుడు తీగ. సో ఇక్కడైతే చిక్కుడుకాయలు అయితే తెంపాను కర్రీ చేయడానికి. పిల్లలు అయితే తిన్నారు ఎగ్ రైస్, నేను తిన్నాను పిల్లలతోటి. ఇక ఆఫ్టర్నూన్కి చిక్కుడుకాయలు అయితే అన్నీ తెంపాను. స్ట్రాబెర్రీ చూడండి, ఆ క్యాట్ని అస్సలు బతకనియరు వీళ్ళు. బకెట్ తోటి కొట్టడానికి వెళ్ళారు, అది పాపం భయపడి ఉరికింది. సో దాని వెనుక అట్లా చేసుకుంటూ ఉంటే వాళ్ళకు ఒక సంబరం అన్నట్టు. సో స్ట్రాబెర్రీని అయితే పంపించి స్కూల్కి చిక్కుడుకాయలు అయితే కర్రీ చేయాలి కట్ చేసి. సో బఠానీ ఉడకబెట్టిన స్ట్రాబెర్రీ కోసం సాల్ట్ వేసి, తనైతే తినలేదు, వద్దు అన్నాడు. తనైతే స్కూల్కి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు అయితే నేను షూట్ చేయలే. సో స్ట్రాబెర్రీ వెళ్ళాక అయితే స్కూల్కి నేను ఇవన్నీ చిక్కుడుకాయలు ఇక కూర్చొని అన్నీ మెల్లగా కట్ చేసుకున్నాను. సో కట్ చేసుకొని ఇక వంట అయితే వేసుకున్నాను, చిక్కుడుకాయ కర్రీ. మార్నింగ్ పాలు పెట్టేసరికి పాలన్నీ కింద పోయాయి. సో ఇంకోసారి గ్యాస్ పెట్టి
మొత్తం వాష్ చేశాను. సో ఇప్పుడైతే మొత్తం సెట్ చేసి కర్రీ వండేస్తాను అన్నట్టు. సో తన బిట్స్ టైం అవుతుందని నేను పని మీద ఉన్నా, ఏదో రెడీ చేయించుకుంటా. సో ఇటైతే గ్యాస్ మీద మొత్తం పాలైతే పొంగిపోయాయి. సో ఇంకోసారి వాష్ చేయడం పడ్డది అన్నట్టు. సో అలా జరుగుతాయి అన్నట్టు పిల్లలుంటే. సో ఇక్కడైతే చిక్కుడుకాయలన్నీ మంచిగా నీట్గా వాష్ చేసుకొని అన్ని ఆనియన్స్, టమాటా అవన్నీ రెడీ చేసి పెట్టాను కట్ చేసి. ఇక్కడైతే చిక్కుడుకాయలు వాష్ చేస్తున్నాను అన్నట్టు. మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి మంచిగా పైన పడుకొని ఉంది. నేనైతే బౌళ్ళన్నీ వాష్ చేసి పెట్టాను. ఇక పిల్లలు వెళ్ళేసరికి అన్ని బౌళ్ళు అయిపోయినాయి, బట్టలు అన్నీ అయిపోయినాయి. ఇక్కడ వచ్చాయి. లాస్ట్ ఇయర్ నేను రోజ్ చెట్టు పెట్టాను, వైట్ కలర్ చూడండి, చాలా పెద్దగా అయింది. ఈరోజు 3-4 మొగ్గలు కనబడుతున్నాయి నేను అటు చూసేసరికి. సో అందుకోసమే వీడియో తీశాను నేను. ఇది వైట్ కలర్ రోజ్ అన్నట్టు. సో ఫ్లవర్స్ అయ్యాక ఒకసారి వీడియో తీస్తాను. సో 3-4 మొగ్గలు అయితే మంచిగా వచ్చేసాయి. వైట్ కలర్ రోజ్ చూడండి. బాగా వస్తాయి. ఇవి కుచ్చులుగా అవుతాయి అన్నట్టు. వైట్ కలర్ కుచ్చులు వస్తాయి మంచిగా. ఇదేమో పింక్ కలర్ లాస్ట్ ఇయర్ పెట్టాను. ఇది కూడా మందారం పువ్వు చిన్న కొమ్మ పెట్టాను. కొమ్మ పెట్టేసరికి మంచిగా నాటుకుంది, బాగుంది కలర్. సో ఇక్కడ చూడండి బట్టలు కూడా అయిపోయాయి. ఎండ ఇక మెల్లమెల్లగా ఎండాకాలం లాగా అనిపిస్తుంది. ఎండ బాగానే వస్తుంది. సో ఇక్కడ మంకీ అన్నా కదా, చూడండి మంకీ మ్యాంగో చెట్టు పైన మంచిగా పడుకొని ఉన్నది. నేను అప్పుడు చూడలేదు. చెట్టుకి మంచిగా పూత వస్తుంది కదా మ్యాంగో చెట్టుకి అని షూట్ చేశాను, చూడలేదు నేను. సో ఇప్పుడు చూశాను అన్నట్టు. సో అందుకోసమే షూట్ చేశాను. సో అది మా దగ్గర పప్పాయ చెట్టు ఉంది. అక్కడ మంచిగా పప్పాయ కాయలు తిని మంచిగా పడుకుంటుంది. సో ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కోవా మీను వ్లాగ్స్.